పిర్ర కొట్టినాడు. అడుగు. యో బాణం గుచ్చిండేది ఈయన పిర్రకు కాదు, నా ఈగోకి. పరిషత్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా. కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడే. గుడ్డలు నేస కొట్టమో. చేనేతంటే చేతి స్పర్శ, మనసు ముద్ర, రైతు ఆత్మహత్యన వస్త్రం. ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్. అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే. నీకు ఇది అర్థం కాదు. ఇంకోసారి ఎన్నికలు వస్తాయి, కానీ నువ్వు ఇటు రాకూడదు. పో. యో సాదేవా, 300 ఓట్లు నీ వెనకాలనే ఉండాయనే దమ్మునుండా, లేకపోతే పీనుగోళ్ళు లేసుంటాయి. జయ, ఇది బాగుంది. గుర్తు పెట్టుకొని జోక్ అడిగినప్పుడు చెప్పు. పో. ఇంట్రెస్టింగ్. నీకు అర్థమైనదే. పాంప్లెట్ అయితేనే వార్నింగ్, అదే మనిషి అయితే అవునా? ఎవరెళ్ళారు లోపలికి? ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది. నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవర్రా. పెరిగింది రేట్లు కాదురా పెంచలా, స్వార్థం. తోనియావ మనుషులకి కనికరమే లేకపోయా. అని నన్ను సొమ్ములు యాడ్నుంచి వస్తాయిరా? సార్, మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రూమాని వచ్చారు సార్. ఎవడురా? ఇతను సార్. ఊర్ని ఈడంబాని రేంజ్ కదరా. మన కాడికి ఎందుకు కూర్చున్నాడు? అదేదో మీతోనే చెప్తాడంట. రావాల్సి వచ్చింది సోమేశ్వరరెడ్డి. దీన్ని బాక్సైట్ అంటారు, అరుదుగా దొరికే ఖనిజం. ఇది మీ నియోజకవర్గంలోని కొండ, దానిపైన ఒక ఫామ్ హౌస్, కింద 2 తెగలు ఉన్నాయి. ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం. మా రీసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్సైట్ ఉంది. వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే నీకు 300 కోట్లు ఇస్తా. $10 కోట్లు టోకెన్ అమౌంట్. మ్యాప్స్కి రీసెర్చ్కి అందని విషయం ఒకటి ఉంది సార్. అక్కడ ఒకడు ఉంటాడు. ఆ 2 తెగలు అతని మాట వింటాయి, కానీ అతను మన మాట వినడు సార్. సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను. 300 హత్యల కన్నా 300 కోట్లు నీకు ఇవ్వడం బెటర్ డీల్ అనిపించింది. కాదు సార్, మీకు అర్థం కావట్లేదు. లక్ష్మీదేవి వస్తాంటే తెగలు తెగులని నేను ఖాళీ చేయిస్తా. అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేశాడు. అంతే, అక్కడ మొదలైంది అసలు పెంట. ఓకే, ఐ గాట్ మై ఆన్సర్స్. ఇదంతా బాక్సైట్ గురించి. హలో అమ్మాయి, ఇగో అమ్మాయి. నీకు నీ టాక్సీకి థ్యాంక్స్. No mentions. Subscribe to Luda Suresh, Delhi Ladies. ష్యూర్. ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు, ఎవరిని ఎంక్వైరీ చేస్తూ ఉండవు. స్లాంగ్ సెట్ అవ్వలేదు. ఇది నీ ఢిల్లీ కాదు, పోదామా? టెన్షన్ పడుకు, మేము గవర్నమెంట్, పబ్లిక్ ఫ్రెండ్లీ. నీ క్లాస్ పీకడానికి పంపారు, పోదా. కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనె పాకం. Last entry July 17, 1997. Ranger signing in. See idea? వెబ్ సిరీస్లు బాగా చూస్తావు అనుకుంటా.
ఇంటర్నేషనల్ కూడా చూడాలి కదా. రా ఎస్ వి ఎగ్జిస్ట్. మదనపల్లిలో సేఫ్ హౌస్ ఏంటి? కాకినాడ మిలిటరీ హోటల్ వెనకాల ఒక స్లీపర్ సెల్ని, సిరిసిల్ల పెద్ద బంక్ దగ్గర ఒక క్రిమినల్ని పట్టుకున్నాం. ఇలాంటి సేఫ్ హౌస్లు వాడే. ఇప్పుడు నన్ను పట్టేసుకున్నారు. బాక్స్ సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ళ పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని. బాక్సైట్ గురించి అయితే అది నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు. నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈస్ బిగ్గర్ దెన్ బాక్సైట్. అక్కడ ఎవరుండేవారో తెలుసా? వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ అసాసిన్ ఈగల్. ఈగల్? మ్యామ్, ఈ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది. కూలెంట్ అంట. కోడింగ్ చదివే అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. మ్యామ్, యూరోప్లో పర్మనెంట్ అండర్ కవర్గా మీరే అపాయింట్ చేశారు. అండ్ యాజ్ ఆస్క్డ్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫియా అవుట్ దర్. ఇప్పుడు సడన్గా ఇండియా పిలిపించారు. ఎనీ రీజన్స్ మ్యామ్? ఎనీ రెడ్ ఫ్లాగ్స్? ఐ ఎక్స్పోజ్డ్? Sit down. Sit. There was an incident at the Goa port. రోజు ఏదో ఒకటి వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా. ఈసారి ఒక కంటైనర్ను వదిలేశారు. అది అక్కడి నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడౌన్కి వెళ్ళింది. అక్కడ ఒక ఆర్మ్స్ డీలర్ హత్య జరిగింది. మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో 100 కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దాట్, 3 వీక్స్ ముందు ఛత్తీస్గఢ్లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్కి ఇస్తున్న అక్రమ ఆయుధాలని కూడా ఎవరో క్యాప్చర్ చేశారు. గుస్తావో బ్లాక్ యారో, స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్. అక్కడున్న విండ్ స్పీడ్కి 800 మీటర్స్ రేడియస్లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కడే, ఈగల్. మ్యామ్, ఈ పేరు నేను జాయిన్ అయిన కొత్తలో విన్నాను. బట్ ఐ థింక్ హీస్ బీన్ ఇన్యాక్టివ్ ఫర్ ద లాస్ట్ 10 years. అదే 10 సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు. ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్ ఇచ్చిన జిల్లా మొత్తం పంచేంత. హీఈస్ ఎ రూత్లెస్ అసాసిన్. బట్ వాట్ ఈస్ హీ బిల్డింగ్ నౌ? మ్యామ్, బట్ ఈ కేసులో నేనెలా? యూరోప్లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా, అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో. అర్థమైంది మ్యామ్. లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన టిప్ వల్ల £1 million ప్రాఫిట్ వచ్చింది. 1 ఫేవర్, ఏం కావాలో చెప్పు. ठोक दो क्या? गन नीचे कर. Guns inside. ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతారు? అడిగింది ఈగలనే కదా. Shut up and get in the car. Basement open कर. Windows అన్ని క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేయి. Fix my drink.
ఓపెన్ స్క్వేర్లో ఈగల్ గురించి అడుగుతావా? నీ స్టూపిడిటీ వల్ల అందరం పోయేవాడు. వెలుతురు వెళ్ళే ప్రతి చోటుకి వాడి బుల్లెట్ వెళ్తుంది. అడవిలో చెట్లు ఎలా అయితే వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా ఉంటుంది వాడి నెట్వర్క్. వాడి అడవి, ఇదంతా వాడి అడవి. అయితే ఏంటి ఇప్పుడు వేటాడేస్తాడా? 15 years బ్యాక్ ఓ పవర్ఫుల్ డ్రగ్ లార్డ్, వాడి చుట్టూ 4 layers సెక్యూరిటీ, ఇల్లంతా బుల్లెట్ ప్రూఫ్. బతకలేదు. సెకండ్కి 12 rounds తిరిగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కల మధ్యలో నుంచి షూట్ చేసి చంపాడు. వాడు కాంట్రాక్ట్ తీసుకుంటే ఎప్పటికైనా సరే కాఫిన్ రెడీ అవ్వాల్సిందే. హీస్ అవుట్ ఆఫ్ యువర్ రేంజ్. మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ బాబ్ పాస్కల్ యూరోప్ వచ్చిపోయింది నా చేతిలోనే. అడి బాబు పెడ్రో పాస్కల్, వాడి గురించి మాట్లాడుకుందామా? వాడు పెద్ద గ్యాంగ్ వేసుకొని అడవి పక్కనున్న గ్యాస్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. Bring me his eyes. I'll give 10 million for each one. Go in there. Find him. గాలివాడితో మాట్లాడుతుంది. గాలిలో వేగం, టెంపరేచర్లో తేడా వాడి పసిగట్టేస్తాడు. దొరకడం, చనిపోవడం అంతా భ్రమ. ఎవ్రీథింగ్ ఇస్ అ ట్రాప్. ఆబ్వియస్లీ ఆ క్యాబిన్లో వాడు ఉండడు. దగ్గరలోనే ధీమాగా